దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన మరి ఒక దినమును బట్టి మరి ఉదయకాల సమయమున అనగా 11వ తారీఖు జూలై నెల గురువార దినము 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 4వ చరణంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని మనం చదువుకున్నాం. మరలా రెండోసారి కూడా మనం ఈ మాటలు విన్నాం. కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఏమంటే ఆయన తప్పించేటువంటిది దేవుడు. అయితే ఇవన్నిటి నుండి తప్పించాలి అని అంటే యెహోవా యొద్ద దేవుని యొద్ద విచారణ చేయాలి. అనగా దేవుని దగ్గర విన్నవించుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. అందుకే ఈ 34వ కీర్తనలో మనం చూస్తే ఏమంటే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని ఇక్కడ మనకి కనబడుతుందండి. మొదటి వచ్చిలో చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యమైన కీర్తి నా నోట నుండును అంటా ఉన్నాడు. ఈ కీర్తన దావీదు గారు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన అని తెలుపబడినదండి. దీనిలో యెహోవాను ఆశ్రయించు వారికి కలుగు సమృద్ధిని గూర్చి సమస్త విధములైన మేలులు గూర్చియు కీర్తనాకారుడు జ్ఞాపకం చేయించున్నాడండి. దేవుని ఆశ్రయించిన వారి ఎడల ఆయన శ్రద్ధ చూపుతాడు. దేవుడు భక్తుల సమస్యలను తొలగించగలడు, లేదా వాటిని జయించు శక్తిని ఇవ్వగలుగుతాడు. ఆయన తన భక్తుల ప్రార్థనలను తప్పక ఆలకించునని కీర్తనాకారుని అనుభవం. దేవుడు తన ప్రజలకు గొప్ప దీవెనలు వాగ్దానం చేశాడండి. అయితే మనము ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండి ప్రార్థనా సహవాసం కలిగి ఉంటే మొదటిగా మనం గమనిస్తే భయము నుండి ఆయన తప్పిస్తాడని 34వ కీర్తనలో 4వ వచనంలో మనం చూసి ఉన్నాం. దేవుని బిడ్డలని గమనించండి. రెండోది, శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు. ఆయన శ్రమలన్నిటిలో నుండి రక్షిస్తాడు. 34వ కీర్తన 6వ చరణంలో మనకు కనబడుతుంది ఈ మాట. ఏమంటే ఈ దీనుడు మొర్రపెట్టక యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఇక్కడ శ్రమలన్నిటిలో నుండి రక్షించే దేవుడు. ఏమంటే ఆయన రక్షణకర్త. రక్షించే దేవుడు ఏమిటి అని అంటే శ్రమల్లో నుంచి కాదు, పాపపు మడుగులో దిగిపోయి ఉన్నటువంటి వారిని కూడా ఆయన రక్షించేవాడు. ఆయన పేరే రక్షకుడు. ఏమంటే క్రీస్తు అనగా రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఇంకా మూడోది మనం గమనిస్తే చుట్టూ కావలి ఉండి రక్షించేవాడుగా ఉన్నాడు. 34వ కీర్తన 7వ చరణంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏమంటే చుట్టూ కావలి ఉండి ఆయన దూత రక్షించే రీతిగా ఉంది. దేవుని బిడ్డలారా, 4వది మనం చూస్తే మంచితనాన్ని కలిగి సహాయం చేస్తాడు కూడా. 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అందు గురించి ఆయన్ని రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. ఇదివరకు దేవుని బిడ్డలారా, తేనె అమ్మేటప్పుడు అంటే ఆ తేనెని కొంచెం టేస్ట్ చూడటానికి బ్రెడ్లో ముంచి ఇచ్చేవారు అనమాట. ఏమంటే మా చిన్నతనంలో తేనె టేస్ట్ చూసిన తర్వాత కొనమని ఇచ్చేవారు. దేవుని బిడ్డలారా గమనించండి. లేక ఇంకేమైనా సరే మనం కొనే తినుబడారంలో చూస్తే కనుక జిలేబీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, కొంచెం తినండి సారో, తిని చూడండి సారో అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ అది వాటర్ మిలన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వేసవికాలం
వాటర్ మెలాన్స్ అమ్ముతూ ఉన్నప్పుడు, అంటే పుచ్చకాయలు అమ్ముతూ ఉన్నప్పుడు చిన్న మొక్క పెడతారు. ఎందుకంటే అది టేస్ట్గా ఉందో లేదో దాన్ని బట్టి కాయలు కొంటారండి. దేవుని బిడ్డలారా, వ్యాపారం చేసుకునేవాడు ఏదో ఒకటి చిన్నదే వెర చూపించేస్తారు. కానీ వాక్యము సెలవిస్తూ ఉందే, ఎరేమీ కాదండి. చెప్తా ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు, ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. ఏమండి, దేవుని యొక్క కార్యాలు 1, 2 కాదండి. ఆయన చేసిన గొప్ప కార్యాలు చూస్తే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూస్తే ఆయన కార్యాలు వివరించి చెప్పడానికి భూలోకమే సరిపోదు, గ్రంథాల రూపంలో రాయాలంటే అన్నారు. అందుకనే ఆ రుచి చూసి తెలుసుకోండి, ఆయన గురించి వినండి, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నమ్మండి. ఆయన ఎటువంటి వాడు అన్నది పరిశుద్ధుడు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇటువంటిది నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా అని నిరూపించగలిగినటువంటిది, సవాలు చేసినటువంటిది ఏకైక దేవుడు. దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ మనం చూస్తే 4వది ఏమండి, 3వది చుట్టూ కావలి ఉండి ఆయన రక్షిస్తాడు. 4వది మంచితనాన్ని కలిగి సహాయం చేస్తాడని 34 కీర్తన 8వ చరణంలో కనబడుతుంది. 5వది మన అవసరతలన్నింటిలో సహాయం చేస్తాడండి. 9వ వచనంలో చూస్తే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవుని భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి మేలు కొదువై ఏమీ కొదువు లేదు చెప్తా ఉన్నాడు. ఏంటంటే 10వ వచనంలో సింహపు పిల్లలైన లేమి కలిగి లేమి గలవై ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి మేలు కొదువై ఉండదు. ఒకవేళ సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు రావచ్చు, కానీ వాటి నుండి విడిపించకుండా ఆయన ఉండలేడు. అందుకని మేలు చేయకుండా నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా అని భక్తుడు ఒక చక్కటి పాటని పాడి దేవుని మహిమపరచాడు. 11వ వచనంలో చూస్తే పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఏమండి, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, నేను భయము మీకు నేర్పుతాను దేవుని యందు అని చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డలు ఇంకా మనం చూస్తే ఆయన మన మొర్రను ఆలకించే దేవుడు. ఏమంటే 34:15 అలాగే విమోచిస్తాడు. 34:22 విమోచించేవాడుగా కనబడుతున్నాడు మనకి. ఇలాంటి ఉపకారములు దీవెనలో ఎన్నో ఆయన తన భక్తుల పక్షంగా చేయగలడు. అయితే వాటిని పొందుటకు ప్రార్థన, మొరపెట్టుట, అడుగుట, వేడుకొనుటను అభ్యాసం చేయాలి. మనం చేయవలసిన పనిని మనం చేయకుండా దీవెనలు పొందుకొనలేం. ఆయన యొద్ద విచారణ చేయాలి. 34:4 ఆయనను ఆశ్రయించాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నాలుకను పెదవులను క్రమపరుచుకోవాలి, చెడు నుండి తొలగిపోయి మంచిని చేయాలని, సమాధానాన్ని వెతకాలని, తగ్గించుకొని ఏమండి ఆయన సేవ చేయాలని. అందువలన యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉన్నదని కీర్తనాకారుని అనుభవం. కీర్తనలో దేవునిపైన ఆధారపడే వానికి కలిగేటువంటి సమృద్ధిని కూడా వివరించాడు. ఎలాంటి సందర్భాల్లో కీర్తనకారుడు దేవుని సమృద్ధిని గురించి వ్రాసాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దావీదు తన శత్రువుల ఏమండే సౌలు రాజు భయమును బట్టి అబీమెలెకు ముందు పిచ్చివాని వలె ప్రవర్తించవలసి వచ్చింది. ఫిలిస్తీయులు దేశంలో పట్టుబడ్డాడని. గొలియాతు ఫిలిస్తీయుడు అతన్ని చంపిన కక్ష తీర్చుకోవడానికి వారికి అవకాశం కలిగినదని దావీదు గారు భయకంపితుడైపోయాడు. అట్టి భయములన్నిటి నుండి దేవుడు దావీదు గారిని తప్పించాడు. అంతేకాకుండా ఇంకా 34వ కీర్తన 6-17 వచనాలు చూస్తే శ్రమలు. అందుకే దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడని. పరిస్థితులను బట్టి దేవుడిని నిందించగా, నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళక విశ్వాసముతో దేవుని ప్రార్థిస్తే దేవుడు పరిస్థితుల్ని మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా ఇంకా 19వ వచనంలో చూస్తే ఆపదలు, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించునని కనబడతా ఉందండి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే 34లో ఆయన తట్టు చూడాలని, 34వ కీర్తనలో ఏమంటే 5వ చరణంలో ఆయన తట్టు చూడాలని తెలియపరచడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన యందు నమ్మిక ఉంచాలని, ఆయన సన్నిధించుట, వీటి యందు దేవునితో భక్తుడు కలిగి ఉండవలసినటువంటి సరైన ఏమైనా సంబంధాలు కలిగి ఉండును. అప్పుడు దేవుడు భక్తులను సకలాశీర్వాదములతో ఏమంటే నింపి దీవిస్తాడండి. అంతేకాకుండా దేవుని సమృద్ధి మనకు ఏం చేస్తుందంటే మేలు
దేవుని సమృద్ధి మనకు చేయు మేలు ఏమి? ఆరాధించు జీవితం. మొదటిదిగా ఆరాధించు జీవితం, రెండోది సంతోషకరమైన జీవితం, మూడోది ఆరోగ్యవంతమైన జీవితం. ఈ 34వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో ఆరాధించే జీవితం, 34వ అధ్యాయ కీర్తన 5-12లో సంతోషకరమైన జీవితం, అలాగే ఆఖరి వచనాల్లో 34వ కీర్తన 20వ వచనంలో ఆరోగ్యవంతమైన జీవితం మనకు కనబడుతుంది. ప్రభు నామములో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మద్రీక దేవుని దీవెన మన ಎಲ್ಲರಿಗೂ తోడై ఉండి కాపాడి బలపరచును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.